Corporate hospital as well, please come forward. Corporate hospital doctors as well, please come forward. Corporate hospital doctors, please come. All the corporate hospital doctors, please come join us. ఈరోజు మేమందరం కూడా డాక్టర్లు, తర్వాత మా మెడికల్ స్టూడెంట్స్, అపోలో మెడికల్ కాలేజ్ వాళ్ళు, తర్వాత అపోలో హాస్పిటల్లో ఉన్న సీనియర్ డాక్టర్స్ అందరూ ఇక్కడ ఈరోజు ఈ ప్రొటెస్ట్ కార్యక్రమం మొదలుపెట్టాము. దీనికి మీ అందరికీ తెలుసు కారణం. పోయిన వారం చాలా భయంకరంగా అత్యాచారం చేశారు ఒక డాక్టర్, లేడీ డాక్టర్ మీద. ఆమె డ్యూటీలో ఉండింది. అట్లాంటి ఆవిడ మీద అత్యాచారం కాదు, చాలా భయంకరంగా ఆమెని చంపేశారు, రేపు కూడా చేశారు. ఈ విధంగా మన దేశంలో ఇట్లా జరుగుతుంటే, ఒక పనిచేసే డాక్టర్ అమ్మాయి డ్యూటీలో ఉన్నప్పుడు ఇట్లా జరుగుతుంటే ఇంకా ఎన్ని జరుగుతున్నాయో తెలియదు. వీటిని ఎట్లా ఆపాలి? సో మా పిల్లలు అందరూ కూడా చాలా బాధలో ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడ అందరు అమ్మాయిలు ఉన్నారు. మనం అమ్మాయిల్ని ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నాము, డాక్టర్లను చేసుకోలేకపోతున్నాము. మన ప్రధానమంత్రి గారేమో బేటీ బచావో అంటున్నారు, కానీ జరగట్లేదు. ఇంకోటి ఏంటంటే, ఆ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ జరిగిన తర్వాత కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకోలేదు. కొంతమంది అది సూసైడ్ అన్నారు, కొంతమంది ఇంకేదో అన్నారు. ఇట్లా జరిగితే చాలా మా పిల్లలు, మా డాక్టర్లు, యంగ్ డాక్టర్లు అంతా చాలా ఈ రోజున బాధలో ఉన్నారు. మేము పెద్దవాళ్ళం, వాళ్ళు మా పిల్లలు లాంటి వాళ్ళు, మా చెల్లెలు లాంటి వాళ్ళు. వాళ్ళని ఎట్లా రక్షించుకోవాలి? సొసైటీలో డాక్టర్లే కాదు, మిగతా వాళ్ళకు కూడా ఇట్లాంటి అన్యాయం జరగడానికి వీలేదు. ఏ అమ్మాయికి కూడా మన దేశంలో ఇట్లాంటిది జరగకూడదు. జరిగినందుకు మనం తల వంచుకోవాలి అందరం, ముఖ్యంగా ప్రభుత్వం వాళ్ళు, మేమందరం కూడా. అందుకే ఈరోజు ఈ పిల్లలు, డాక్టర్లు అందరూ ఇక్కడ సమావేశమై మా బాధలు మేము చెప్పుకుంటున్నాము. దయచేసి ఇది అందరికీ తెలియజేయాలని మీ ప్రార్థన. థ్యాంక్ యూ. ఇది సూసైడ్ అని చెప్పారు, ఇమీడియట్ యాక్షన్ తీసుకోలేదు. ఆవిడ అది ఒక డ్రామా లాగా చేస్తూ ముఖ్యమంత్రి అయ్యి ఉండి పవర్ అంతా ఆమె చేతిలో పెట్టుకొని ఆమె ఏదో ప్రొటెస్ట్ లాగా చేసి ప్రజలకి ఏదో చూపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అదంతా చాలా దుర్మార్గము. తర్వాత అది నమ్మడానికి వీల్లేదు. మనం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, అలాగే హోంమంత్రి కూడా అక్కడ మమతా అవ్వాలి. సో అదేంటంటే అది ఒక డ్రామా చేయాలి కదా. పవర్లో ఉన్నవాళ్ళు ప్రజల్ని ఏదో విధంగా ఆకర్షితం చేయాలి. రెండోది, వాళ్ళు చేసిన తప్పులు ఇది చేసుకోవాలి, తప్పులు కనిపించకుండా ఉండాలి. కాబట్టి అది ఒక ఓవర్ యాక్షన్ అనమాట చేయటం. చాలా చాలా అందరం కూడా, మన దేశంలో వాళ్ళందరం కూడా దాన్ని మనం పూర్తిగా వ్యతిరేకించాలి. అందరికీ తెలియాలి కూడా. ఇలాంటి డ్రామా ఏమనుకుంటుంది? సీసీటీవీ ఫుటేజ్ మాయం చేశారు. ఫస్ట్ టైం సూసైడ్ అన్నారు. సో అంత దారుణంగా ఇది చేశారు. చాలా దారుణం. అంటే సామాన్యులు అంటే లెక్క లేదా గవర్నమెంట్ కి? ఏంటి అసలు? చాలా దారుణం ఇది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకోవాల్సింది మీరు చెప్పిన పాయింట్. ఇంకోటి, ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనకు అర్థం కావట్లేదు. దాదాపు ఆ పోలీస్ మీద నమ్మకం లేక మొత్తానికి హైకోర్టు వాళ్ళు చెప్తే ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఏం చేస్తున్నారో తెలియదు ఇప్పటి వరకు, నాకేమీ తెలియట్లేదు. అది కూడా చాలామంది మా వాళ్ళు అంత బాధలో ఉన్నారు. ఏం జరిగింది? ఇంత అన్యాయంగా, ఇంత అక్రమంగా డ్యూటీలో ఉన్న ఒక అమ్మాయిని, డాక్టర్ని, వైట్ కోట్ వేసుకొని పనిచేసే అమ్మాయిని, అది కూడా మామూలు మర్డర్ కాదు, మామూలు రేపు కాదు. మన మాటల్లో చెప్పలేము, అంత భయంకరంగా జరిగింది. అప్పుడెప్పుడు నిర్భయాగా జరిగింది చూశారు కదా, దానికన్నా భయంకరంగా జరిగింది. సో దాన్ని మనం అసలు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము, మనము ఎక్స్ప్రెస్ కూడా చేయలేము. మా పిల్లలందరూ ఆ విధంగా ఉంది. సో ఇంకా మనం చేయగలిగేది ఇది. కానీ మేము ఊరుకోము. ఈ రోజున ప్రొటెస్టే కాదు, ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మొదటిసారిగా మొత్తం మన దేశంలో డాక్టర్లు ఇవాళ పని మానుకున్నారు. ఎమర్జెన్సీలు మాత్రం చూస్తాము, హ్యుమానిటేరియన్ గ్రౌండ్ మీద చూడాలి. కానీ ఇప్పుడు మేము కానీ మా పిల్లలు, మా మెడికల్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఊరుకోరు. దీని మీద కంటిన్యూస్గా మేము ఏదో చేయబోతున్నాము. ఈ ప్రభుత్వం తెలుసుకోవాల్సిందే. ఘటన జరిగినా కానీ ఆగలేదు. డే బై డే ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. థర్డ్ క్లాస్ పిల్లల దగ్గర నుంచి, చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ ఇది అవుతుంది. చాలా డే బై డే అసలు ఇలాంటి జరుగుతూనే ఉన్నాయి. ఒక డాక్టర్ గానే కాదు, చాలా కేసెస్ జరుగుతున్నాయి. చిన్న పిల్లల్ని కూడా చూడట్లేదు, పెద్ద ముసలోళ్ళని కూడా చూడట్లేదు. ఇలాంటివి స్టాప్ అవ్వాలంటే సొల్యూషన్ ఏంటి అసలు? ఫస్ట్ దీని అందరికీ సొల్యూషన్ ఏంటి? ఇలాంటి ఫ్యూచర్ లో జరగకూడదు అంటే సొల్యూషన్ ఏంటి? దీనికి సివిక్ బాడీ ఉన్న గవర్నమెంట్ పనిచేయాలి. మన ప్రజలందరం మనం కలిసి పనిచేయాలి, ప్రొటెస్ట్ చేయాలి, మనం పోవాలి. ప్రజల్ని గవర్నమెంట్ని నడవనీయకూడదు, చీఫ్ మినిస్టర్ని బయటికి పోనీయకూడదు, ప్రధానమంత్రిని ముట్టడి చేయాలి. అట్లా చేస్తే కానీ జరుగుద్ది, లేకపోతే ఇప్పటి వరకు జరగట్లేదు. వాళ్ళు ఒకటి అర్థం చేసుకోవాలి. మన బంగ్లాదేశ్లో ఏమైంది? ప్రభుత్వం దిగిపోయిందా? జస్ట్ మామూలు ప్రజలు చేయబట్టి. మేమందరం తెలుసుకుంటే ప్రపంచంలో ఏ ప్రజలైనా దింపొచ్చు, ఏ ప్రభుత్వానైనా దింపొచ్చు.
హాస్పిటల్లో భయంకరంగా డ్యూటీ రూమ్లో ఉండి అదే రూమ్లో చేశారు. ఇంతకన్నా భయంకరమైన సిచ్యువేషన్ కానీ మనం వార్త కానీ ఎప్పుడు వినము. ఇంకా మేము చేయగలిగేది అంతా మొత్తం పూర్తిగా మొత్తం దేశంలో చేస్తున్నాము. మా పిల్లలు మెడికల్ స్టూడెంట్స్ చేస్తున్నారు, సీనియర్ డాక్టర్లు చేస్తున్నారు, చాలా దీని గురించి ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు, ప్రభుత్వాన్ని ఎట్లా ప్రొటెస్ట్ చేయాలనుకుంటున్నారు. బట్ ఈ రోజుతో ఇది ఆగేది కాదు. నేను మీడియాకి చెప్పేది ఏంటంటే తప్పనిసరిగా చేయాలి, ప్రభుత్వం ఉండాలి, మా ప్రజలకు తెలియాలి, మనం పక్కన ఉన్న వాళ్ళం కూడా సహాయం చేయాలి. ఇది రేపు ఎక్కడైనా జరగవచ్చు, ఈ రోడ్డు మీద ఏ అమ్మాయికైనా జరగవచ్చు. పక్కన మీరు నేను ఉంటే ఊరుకోకూడదు. మన బలాన్ని చూపెట్టాలి. మనం ప్రాణత్యాగమైనా పర్వాలేదు, మన అమ్మాయిలు మనం రక్షించుకోవాలి. సార్ అది ఓన్లీ వైద్య సిబ్బందికే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన భారతదేశంలో ఉన్న సామాన్య ప్రజలకు కూడా, సామాన్య అమ్మాయిలకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది. సో ఇలాంటివన్నీ ఆగాలంటే ఎలాంటి బలమైన చట్టాలు రావాలి? చాలా అదే మీరు అన్నది చాలా కరెక్ట్. ఇప్పుడు మన చట్టాలు మార్చాలి, ప్రజలు కూడా అందరూ తెలుసుకోవాలి. మనం ఇప్పుడు యూత్, ఇంతమంది యూత్ ఉన్నారు, మన బాయ్స్ ఉన్నారు, చాలా ఏబుల్ బాడీ ఉన్న మెన్ ఉన్నారు. ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు మనం పక్కలు చూస్తుండాలి, మనం కూడా యాక్షన్ తీసుకోవాలి అమ్మటే. ప్రభుత్వం అయితే చాలా దారుణంగా ఉంది ప్రభుత్వం చర్య ఇప్పటి వరకు. ఈ ఫ్యూచర్లో ఇది జరగకూడదని మనం ప్రయత్నాలు చేయాలి. అక్కడ ఒక పోలీస్తో ఈక్వల్గా ఉన్న మెన్నే చేశారని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు. అవసరమైతే వృద్ధిస్తారా తీసుకోండి అన్నాడు. అవును, అంటే అసలు అలాంటి స్టేట్మెంట్లకి ఇంకేమన్నా ఇంకేం చేయగలరు? అది చాలా డ్రామాగా ఉంది, అర్థం కావట్లేదు. అది ఇంకోటి ఏంటంటే ఒక్క మనిషే చేశాడా అది అనేది కూడా పెద్ద సమస్య మనకి. అది కూడా ఇప్పటివరకు ఎవరు ఇంతమటికి ఏమి ఇన్ఫర్మేషన్ లోకల్ పోలీస్ ఏమి ఇవ్వట్లేదు. ఎవరో ఒకతను వచ్చి ఆ మాట అన్నాడు, ముఖ్యమంత్రి నోరు తెరవట్లేదు, ఏదో విధంగా మాట్లాడుతుంది. ఏమన్నా మా స్టూడెంట్స్ ఎవరు వస్తారమ్మా? అమ్మాయి మా మెడికల్ స్టూడెంట్, నేను జూనియర్స్, సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. సో మేము ఎగ్జాక్ట్లీ సేమ్ పొజిషన్లో ఉన్నాము, ఆ అమ్మాయి ఉన్న పొజిషన్లో. వీ ఆల్సో డూ 36 hour డ్యూటీస్. సో ఇట్ హ్యాస్ షేకెన్ ఆల్ ఆఫ్ అస్ టు ద కోర్. మాకు వీ డిమాండ్ అ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ టు దిస్ క్రైమ్ అండ్ వీ వాంట్ సేఫ్ resting areas for all postgraduates in every government college. There should be proper security personnel 24/7 for the protection of not only the doctors but also the patients. When the next day they came to vandalize, they didn't spare patients or their attendants either. Everki safety ledu akkada. Where you have going to take a treatment akkade crime jarugutundi ante what level of governance are we at? I don't know what's happening. We don't want this situation to repeat. We don't want it to. Sir, అక్కడ జరిగిన సంఘటన ఫైనల్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్, వీళ్ళు ఇక్కడ కూడా డాక్టర్సే. సో మెయిన్ రీజన్ ఈరోజు ప్రొటెస్ట్ చేయడానికి కారణం ఎందుకంటే ద IMA హ్యాస్ రిలీజ్డ్ అ లిస్ట్ ఆఫ్ డిమాండ్స్ ఫర్ ది సిచ్యువేషన్ దట్ హ్యాస్ హ్యాపెండ్, ద హారిఫిక్ సిచ్యువేషన్ దట్ హ్యాస్ హ్యాపెండ్ దట్ నో woman, no doctor should have faced in this country. The first demand is to get the victim justice, and on top of that, she is a doctor working in this country. She is serving her people, and in her hospital, which is supposed to be a safe space, she has been let down where such a violence and horrific act has been committed against her. So in general, there is a policy that has to be implemented because there is a reluctance in the national level at the national level to acknowledge the violence on doctors which has been happening time and time again. పాలసీ సరిపోతలేవు కదా సార్. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అ ఉమెన్, అ డాక్టర్, షీ వాజ్ రేప్డ్ బ్రూటలీ. ఆర్జీ గారు మెడికల్ కాలేజ్, అదొక మెడికల్ కాలేజ్, మేము కూడా మెడికల్ కాలేజ్ డాక్టర్స్. ఇప్పుడు IMA కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది సార్. దే ఆర్ హ్యావింగ్ సమ్ డిమాండ్స్, దట్ ఈస్ వై వీఆర్ డూయింగ్ దిస్ ప్రొటెస్ట్. మేము డాక్టర్స్, మేము UGs, మేము ఇంటర్న్స్, మేము PGs, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు సార్? ఆమె, we don't know what she went through, we don't know how it happened, how a woman was so brutally murdered. Asalu, how can something like that even happen in this country? We have no idea. అవునండి, అవునండి. ఫస్ట్ థింగ్ ఇస్ వీ వాంట్ జస్టిస్ సార్. విక్టిమ్కి మాకు జస్టిస్ కావాలి. నెక్స్ట్ ఏంటంటే వీ నీడ్ అ సేఫ్ జోన్ సార్. మేము 36 hour షిఫ్ట్ చేస్తాం సార్, ఆల్మోస్ట్ ట్వైస్ ఆర్ థ్రైస్ a week. There are some PGs who do almost alternate day duties. వాళ్ళకి రెస్ట్ రూమ్ కూడా ఉండదు సార్, బాత్రూమ్స్ కూడా ఉండవు. There are no places, no seminar rooms for them to even rest. She went into a seminar room to rest అంటే సార్ తనకు డ్యూటీ రూమ్ లేకుండే అని అనడమే కదా మ్యామ్. ఇప్పుడు ఇఫ్ అ పర్సన్ లైక్ దాట్ ఈస్ బీయింగ్ రేప్డ్, there are no CC cameras working in that hospital. All evidence has been tampered with. How is this possible? Ippudu mem medical college lo unnam. If there's no CC cameras, if there's no safe zone, how are we supposed to work? Mem etla secure ga etla feel avvalandi? ముందటి నుంచి అడిగేది ఇదే. హాస్పిటల్స్ హ్యావ్ టు బి డిక్లేర్డ్ యాజ్ అ సేఫ్ జోన్ ఫర్ ద పేషెంట్స్ అండ్ ద డాక్టర్స్ టుగెదర్. ఓన్లీ ఇఫ్ ఇట్ ఇస్ డిక్లేర్డ్ యాజ్ అ సేఫ్ జోన్, డాక్టర్స్ క్యాన్ వర్క్ ఇన్ ఫుల్ అకార్డెన్స్ అండ్ డెలివర్ ద కేర్ దట్ దే ఆర్ సపోజ్ టు. ఎవ్రీ డే మేము భయపడుకుంటా, మేము వర్క్ చేస్తుంటే హౌ కెన్ వీ ఎన్ష్యూర్ దట్ ద పేషెంట్స్ గెట్ ద కేర్ అండ్ ది ఫెసిలిటీస్ దట్ దే రిసీవ్?
నాట్ ఓన్లీ దాట్ నాట్ ఓన్లీ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రాపర్ యాక్షన్ తీసుకోకపోగా నెక్స్ట్ డే దే వాజ్ అ మాబ్ అటాక్. ఒక 200 పీపుల్ వచ్చి సైలెంట్గా ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్స్ పైన అటాక్ చేశారు. మెనీ ఆఫ్ ద డాక్టర్స్ వర్ ఇంజూర్డ్. వాళ్ళు పరిగెత్తి పారిపోయి వాళ్ళు హాస్టల్లో దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. దే లిటరల్లీ డిస్ట్రాయిడ్ ద ఎవిడెన్స్ ఆల్సో. అయినా కానీ there was no action. We demand a proper act by the central government for protection of doctors and the hospitals. We demand protection at our own workplace. We need a proper and stringent act. She is a daughter and a woman of this country, and she was working for a country, and we as a country let her down. And despite that, despite they didn't take action, and next day kuda malli mob attack jarigina gani they didn't take any proper action. We demand action and we demand justice for her. Central Act gurinchi doctors are saviors. Doctors are saviors. They're healers. They treat the ailments of the patients. They save the lives. And she was tortured and killed in her own workplace while she was on a shift. So, and it's been more than a week and she has not been served justice. And the torturers, they're roaming free and they have not been. No action has been taken against them. So we demand, all of us demand a Central Protection Act for the doctors, especially for the women, so that they can feel safe in the workplace and they can roam freely in the night. 2019 లో already hospital protection bill has been put into the government and it has been approved, but the ordinance has not set into place. So the 25 legislation, they're asked to make sure that the act is strengthened and it is employed in each and every hospital to ensure that the hospitals are declared as safe zones. That is the main demand that has been put into place, which will help ensure that something like this does not happen again. It's been an act to be enacted by the government. This is our main demand right now. Very proud of my alma mater, and I feel ashamed today this incident has happened. 10 years I have studied there, my MBBS, post-graduation. We never felt so insecure. We used to do 36, 48 hours duties, but we never felt insecure. We used to do our duties fearlessly. But this incident has shaken all of us, and now I think no girl will be ready to do these night duties. We really want a sincere CBI probe into this so that we go to the depth of this, why this has happened in a place where people come and worship also for their life. So we want justice for this, and all of us should stand together on this, and this should not be repeated in future anyways, and that girl should be served justice. This is very sad state of affairs that this has happened, because I belong to that institute, I have worked there and I know what it was, and today it has brought a lot of shame for all of us that a girl who was doing a duty for 48 hours has been raped and murdered brutally. This is not acceptable and we all want justice. We want justice! 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 We want